హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 185th డే. నిన్న మణి మహేష్ దర్శనం అయిపోయింది. నిన్న కిందికి వచ్చేసినాం. హట్సర్ నుండి బర్మూర్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుండి వ్యూ చూడండి, బర్మూర్ విలేజ్ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఇవి మేమున్న రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. హీటర్ కూడా ఉందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుంది. యాత్ర ఈరోజుకి అయిపోయింది. ఈరోజుతోనే ట్రిప్ ఖతం. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మొన్న అనుకుంటా బర్మాని దేవి టెంపుల్ అయిపోయిన తర్వాత చౌరాసి టెంపుల్కి వచ్చినాము. కానీ ఆ రోజు చీకటి ఉండనమాట, ఏం సరిగ్గా చూడలేదు. సో మళ్ళీ ఇప్పుడు దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చినాం. ఇది చౌరాసి టెంపుల్ ఎంట్రన్స్. బర్మూర్లోనే అనమాట ఇది టెంపుల్. చౌరాసి అంటే 84 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. లోపలనే మార్కెట్ కూడా. ఇక్కడ మొత్తం 84 టెంపుల్స్ ఉన్నాయి చుట్టూరా. 1400 years కిందటి టెంపుల్స్. నందీశ్వర్ మహారాజ్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఏ టెంపుల్లో చూసినా నందీశ్వరుడు కూర్చొని ఉంటాడు, ఈ టెంపుల్లో నిలబడి ఉన్నాడు. ఇదిగోండి, ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్లోనే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న పాదాలు చిత్రగుప్తుని పాదాలు. ఇది బుక్కు, ఇక్కడ శివలింగము. ఈ ప్రపంచం మొత్తంలో ఎవరు చనిపోయినా ఫస్ట్ ఆత్మ ఇక్కడికి వస్తుంది అనమాట, ఈ ప్లేస్కే. ఇక్కడ ముందే ధర్మరాజ్ టెంపుల్ కూడా ఉంది. ఇది నరసింహస్వామి టెంపుల్. నేను బర్మాని దేవి టెంపుల్లో చెప్పిన కదా, శివుడు ఇక్కడ 84 లింగాలని ప్రతిష్ఠించిండు అని చెప్పేసి. అదనమాట ఈ ప్లేస్. యాక్చువల్గా ఈ ప్లేస్ బర్మాని దేవి మాతది. సో శివుడు ఇక్కడ వచ్చి లింగాలను అన్ని ప్రతిష్ఠించిన తర్వాత బర్మాని దేవి అక్కడికి వెళ్ళిపోయింది. ఇది చౌరాసి టెంపుల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పంచ్ కైలాష్లో సెకండ్ వన్ ఆది కైలాష్కి స్టార్ట్ అవ్వాలి. నాతో పాటు అమ్మని ఉన్నాడు కదా, మేము ఇద్దరం వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా అతను బైక్ మీద వచ్చిండు, సో మేము బైక్ మీద వెళ్ళిపోతున్నాం. వీళ్ళిద్దరూ వైష్ణోదేవి వెళ్తున్నారు. యాక్చువల్గా మణి మహేష్ ఒకటే ట్రిప్, కానీ ఇక్కడ నుండి దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి వైష్ణోదేవి, కాశీ, అయోధ్య 3 ట్రిప్పులు ప్లాన్ చేసుకున్నారు. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. గైడ్ ఉన్నాక మంచిగా. ఓకే.